తొవ్వెంట పోతుంటే టక్కరయ్యో, దోస్తులతో టూర్కి పోయి జలపాతంలో కొట్టుకుపోయో, ఈతకు పోయి గోదావరిలో మునిగో, పొలం కాడికి పోతుంటే పాము గర్షో, కుక్కలు దాడి చేసో, కొట్లాటలకు పోతే దెబ్బలు తలుగో, ఆడుతుంటే గుండెపోటొచ్చో కాలం చేస్తుంటారు. పలానైనా అట్లా జీవిడ్చిండట, పలానామె ఇట్లా కాలం చేసిందంట అని మాట్లాడుతుంటారు. కానీ ఇట్లా సుతాపానాల మీదకి వస్తుందని చాలా మందికి తెలియకుండొచ్చుల్లా. గత్తర లేపుతుంది పో గలీజ్ గాలి. వందలు కాదు వేలు కాదు, దేశంలా 20 లక్షల మంది కాలం చేస్తురట పతేడు. దునియా మొత్తంలా 79 లక్షల మంది జీవిడుస్తుంటే 152 పాళ్ల సావులు ఇండియా చైనాలనే. హై బీపీ తర్వాత గలీజ్ గాలి చేయబట్టే ఎక్కువ మంది పానాలు పోతున్నాయని ఓ సంఘం తెలుసుకొని చెప్పిన ముచ్చట. మరి బండ్లు తక్కువనా, ఫ్యాక్టరీలు తక్కువనా, పొగ తక్కువనా, చెట్లు పొతం పెట్టుడు తక్కువనా, చెత్త గాల్చుడు తక్కువనా? దినామింత గాలి గలీజ్ అవుడే గాని తేటగవుడన్న ముచ్చట్నే లేదాయే. చెడు గాలి వీల్చుడు, అది మెదడు నరాలు గాలి గుండెలు ఖరాబ్ చేసుడు, గుండెపోటు తెప్పించుడే కాదు మతిమరుపు సుతా తెప్పిస్తుందట. ఎక్కువ రోజులు అట్లనే వీలుస్తుండే వరకు బీమార్లు ముదిరి మోసాగిపోతుందన్నట్టు. చాలా మందికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తే 135 మందికి గుండెపోటు వస్తుంది. అయితే జరంత ఊపిరి తీసుకునే ముచ్చట ఏందంటే, ఊర్ల పొంట కట్టెల పొయ్యిలో ఆడకం బంద్ పెట్టి గ్యాస్ పొయ్యి మీద వండుతుండే వరకు తేటగాలి పెరిగి ఏటా 1.5 లక్షల సావులు ఆగుతున్నాయట. గాలి కాలుష్యం ఇట్లనే వెరుక్కుంటా పోయేనా అంటే మొస తీసుకోకుంటే కాదు, మొస తీసుకున్నా జీవిడ్చే కథ ఏతట్టుందబ్బా.